ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారట. నేతల తీరు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై పెద్దాయన ఆగ్రహం వ్యక్తం చేశారట. 2 రోజుల క్రితం ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. కొందరు నేతల వ్యవహార శైలిపై నేరుగా మండిపడ్డారట. పార్టీ ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. చంద్రబాబు అంతగా క్లాస్ పీకడానికి అనేక కారణాలున్నాయట. ఉమ్మడి అనంతపురం జిల్లా ముందు నుంచి టీడీపీకి కంచుకోట. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇక్కడి నుంచి గెలిచి సీఎం అయ్యారు. ఎన్టీఆర్ హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో పాటు రాయలసీమ దత్తపుత్రుడిగా చెప్పుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి అనంతపురం జిల్లాలో పార్టీకి బలమైన క్యాడర్ కూడా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ప్రభుత్వం కొలువు తీరాక టీడీపీకి చెందిన పయ్యావుల కేశవ్, ఎస్ సవితతో పాటు బీజేపీ నుంచి గెలుపొందిన సత్యకుమార్ మంత్రులుగా కొనసాగుతున్నారు. కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వ విప్గా ఉన్నారు. ఇంతేకాక ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. సుమారు 3,850 కోట్ల వ్యయంతో గతేడాది వేసవిలో హంద్రీనీవా కాల్వను విస్తరించింది. జీడిపల్లి నుంచి 2వ దశ కాల్వ లైనింగ్ పనులు పూర్తి చేసి గతేడాది కుప్పంకు నీటిని తరలించారు. ఉమ్మడి జిల్లాలో హంద్రీనీవా కాల్వ ద్వారా లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు అందుతోంది. జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లకు నీటి సరఫరా కొనసాగుతోంది. హంద్రీనీవా నుంచి భైరవాన్ తిప్ప ప్రాజెక్టు, పేరూరు రిజర్వాయర్కు నీటిని తరలించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పనులు తిరిగి ప్రారంభించారు. కరువు సీమలో సాగునీటి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. ఎమ్మెల్యేలు ప్రతిపాదించే అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను జిల్లాకు విడుదల చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్న పాజిటివ్ టాక్ లేకపోలేదు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో నీటిపారుదల రంగానికి ఖర్చు చేసిన నిధులు, చేసిన పనులకు సంబంధించి ప్రశ్నలు అడిగితే ప్రజల నుంచి తెలియదనే సమాధానం వచ్చిందట. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రభుత్వం చేసిన పనులు, సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఎమ్మెల్యేలు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారట. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినా ప్రజలకు తెలియకపోవడం ఏంటని మండిపడ్డారట. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారట. కార్యకర్తలు, నాయకులకు మధ్య సఖ్యత లేకపోవడంపై చంద్రబాబు క్లాస్ పీకారట. నియోజకవర్గ ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటే కొత్తగా గెలిచిన వారు సింగిల్ టైం ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారని హెచ్చరించారట. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై పదే పదే వస్తున్న